విమాన ప్రయాణాలు చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది. చాలాసార్లు వాతావరణం, సాంకేతిక సమస్యలు లేదా నిర్వహణ కారణాలతో ఫ్లైట్లు అకస్మాత్తుగా రద్దవుతుంటాయి. అలాంటి సమయంలో చాలా మంది ప్రయాణికులు టికెట్ డబ్బులు పోయాయే అని భయపడుతూ ఉంటారు. కానీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం ప్రయాణికుడికి స్పష్టమైన హక్కులు ఉంటాయి. ప్రయాణానికి 24 గంటల లోపు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్ రద్దు చేస్తే ఎయిర్లైన్ తప్పనిసరిగా మరో విమానంలో సీటు ఇవ్వాలి లేదా పూర్తి రీఫండ్ చేయాలి. ప్రత్యామ్నాయం లేకుండా ఆలస్యం జరిగితే ఉచిత భోజనం, తాగునీరు, అవసరమైతే హోటల్ వసతి కూడా కల్పించాలి. సంస్థ లోపం వల్ల క్యాన్సిలేషన్ అయితే అదనపు పరిహారం కూడా డిమాండ్ చేసే హక్కు ప్రయాణికుడికి ఉంది. టికెట్ ను క్రెడిట్ కార్డ్ తో బుక్ చేస్తే ట్రిప్ క్యాన్సిలేషన్ ఇన్సూరెన్స్ ద్వారా అదనపు రక్షణ లభించవచ్చు. సమస్య ఎదురైతే ముందుగా ఎయిర్లైన్స్ కు మెయిల్ చేయాలి. స్పందన రాకపోతే ఎయిర్ సేవ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. చివరికి వినియోగదారుల కమిషన్ కు కూడా ఆశ్రయించవచ్చు. ముఖ్యంగా టికెట్, బోర్డింగ్ పాస్, మెసేజ్లు తప్పకుండా సేవ్ చేసుకోవాలి. ఇవే ప్రయాణికుడికి న్యాయం అందించే ఆధారాలు.